తప్పిపోయి సరిగ్గా 32 రోజులు గడిచిపోయాయి. ఎక్కడుందో ఏం చేస్తోందో ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. పోలీసుల విచారణ చేస్తూనే ఉన్నారు. కనీసం ఒక్క క్లూ కూడా దొరకటం లేదు. కుటుంబ సభ్యుల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. కానీ ఏది నిజమని నమ్మటానికి నిర్ధారణ చేయలేకపోతున్నారు. అసలు కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారంలో 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ఏం జరిగింది? కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారంలో 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఇంటి నుంచి జూన్ 6న కనిపించకుండా పోయింది. అప్పటి నుంచి పాప ఏమైందో ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. ఏదైనా ప్రమాదంలో చిక్కుకుందా, ఎవరైనా బలవంతంగా తీసుకుని వెళ్లిపోయి ఉంటారా అనే అనుమానాలున్నాయి. అయితే పాప తల్లి భవానీ చిన్నాన్న కోటేశ్వరరావు జ్ఞానేశ్వరి మిస్సింగ్ పోస్టర్లు ఏజెన్సీ ప్రాంతంలో అంటించడానికి వెళితే ఒక కారు తన మీదకు దూసుకొచ్చిందని తెలిపాడు. అదే కారు పాప మిస్ అయిన రోజు అనుమానాస్పదంగా ఉండడం సీసీ కెమెరాల్లో తాను చూశానని చెప్పాడు. దీంతో పాప దొరుకుతుందేమోనని కుటుంబ సభ్యులకు ఆశలు చిగురించాయి. జ్ఞానేశ్వర్కి సంబంధించి ఏదైనా ఆధారం దొరుకుతుందేమోనని ఆలోచనలో పడ్డారు. కారు ప్రమాదంలో తనకు గాయాలు కూడా అయ్యాయని తెలిపాడు కోటేశ్వరరావు. ఒక కియో కారు సీసీటీవీలో పడ్డది. అదే కారు నిన్న మళ్ళీ నా మీద అటాక్ చేయడం జరిగింది. అది అటాక్ చేసి గుద్దేసి వెళ్ళిపోయాడు, కానీ ఆగలేదు ఆయన. ఇప్పుడు కారు మీద మాకు డౌట్గా ఉంది. ఆ కార్ నెంబర్ అయితే AP39 WF1234 నెంబర్ అయితే ఫుల్ బ్లాక్ ఫిల్ము, ఫ్రంటే ఉంది నెంబర్, అయితే బ్యాక్ లేదు నెంబరు. అంటే మమ్మల్ని చూసి భయపడి ఆ కారు వెళ్ళిపోతుంది. అదొకటి డౌట్గా చూస్తున్నారు. మాకెళ్ళి కారు మీద రావడం, కొంచెం ర్యాష్గా మీదకు డ్రైవ్ చేయడం, అలా చేయడం వల్ల మాకు కొంచెం డౌట్ వస్తుందండి కారు. అయితే కొద్ది గంటల్లోనే తాను కంగారులో చెప్పానని, ఆ కారు వేరు ఈ కారు వేరు అని వివరణిచ్చాడు కోటేశ్వరరావు. ఈ మధ్యలో ఏం జరిగింది అనేది ఎవరికీ అర్థం కాని విషయంగా మారింది. పోలీసులు కోటేశ్వరరావును విచారణ చేసి ఉంటారనే చర్చ జరుగుతోంది. దానికి సంబంధించి ఆ తర్వాత క్లారిటీ ఇచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు. కాంప్లైంట్లు అంటించడానికి నేను అనకాపల్లి వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు నన్ను ఒక కారు గుద్దేసిన తర్వాత నేను కింద పడిపోయాను. యూటర్న్ చేసుకుని వెళ్ళిపోయాడు ఆ కారు అయితే నన్ను అటాక్ చేయలేదు, నార్మల్గా యాక్సిడెంట్ అయ్యింది. నేను కంగారులో అటాక్ అని చెప్పేశాను. నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసి ఇంటి దగ్గర పడుకున్న తర్వాత మీడియా వాళ్ళు వచ్చి అడిగితే కంగారులో వాళ్ళకి కూడా ఇక్కడ సిహెచ్ అగ్రహారంలో చూసిన కారు ఆ కారు ఒకటి కాదు, 2 ఒకటి అనుకొని నేను కంగారులో అలా చెప్పేశానండి. ఇంతేనండి జరిగిందా. నన్ను అయితే అటాక్ చేయలేదు, నార్మల్గా యాక్సిడెంట్ అయ్యింది. మరోవైపు కుటుంబ సభ్యుల బాధ మళ్లీ మొదటికొచ్చింది. అసలు గతంలో ఎప్పుడూ లేని విధంగా కనీసం పాపకు సంబంధించిన వస్తువులు కూడా దొరకలేదు. దీంతో గందరగోళ పరిస్థితుల్లో పడిపోయారు తల్లిదండ్రులు. సన్నిహితులెవరైనా పాప మిస్సింగ్ వెనక ఉన్నారా అనే కోణంలో కూడా విచారణ జరిగింది. కానీ అంతకు మించిన పురోగతి లభించడం లేదు. ఇప్పటికే ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశారు పోలీసులు. సమీప కొండ ప్రాంతంలో వేటగాళ్లు ఉంటారనే చర్చ జరుగుతోంది. ఒకవేళ వాళ్ల కారణంగా పాప ఏమైనా ప్రమాదంలో చిక్కుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు మాత్రం కిడ్నాప్ ముఠా చిన్నారిని ఒడిశా వైపు తీసుకువెళ్లి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ దేనికి సరైన ఆధారాలు కనిపించడం లేదు. ఒకవేళ రోజు పాప చుట్టూ తిరిగే వాళ్లే ఏదైనా చేశారా అనే కోణంలోనూ విచారణ జరిగింది. చిన్నారి తండ్రి పోస్టర్లు అంటించాడు. ఏజెన్సీ ప్రాంతంలో పాప ఫోటో పెట్టుకుని తిరిగాడు. కిడ్నాపర్లపై ఏ కేసు లేకుండా తాము పోలీసులతో మాట్లాడతామని, పాపను అప్పగించాలని జ్ఞానేశ్వరి తల్లి కోరింది. డిపార్ట్మెంట్ అంతా అన్ని విధాలుగా ప్రయత్నించి ఇంతవరకు తీసుకొని ఇంత కష్టపడి స్టిల్ ఇప్పటికీ కూడా మా కోసం ఇంత గట్టిగా ప్రయత్నిస్తారని అనుకోలేదు. మా ఫ్యామిలీ స్టైల్ ఏంటంటే ఒక సాధారణమైన కుటుంబం. చెప్పాలంటే చాలా పూరు. ఇక్కడికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి తెలుస్తుంది మా ఫ్యామిలీ గురించి. అలాంటి మా ఇంట్లో ఒక పాప మిస్ అయ్యి దాదాపుగా 1 నెల రోజులు అవుతుంది. ఈ సాధారణమైన కుటుంబంలో ఒక అమ్మాయి మిస్ అయిన 1 నెల రోజులు అవుతుంది. ఈ కేసు ఇంతవరకు తీసుకొని ఇంతవరకు చేస్తారని అనుకోలేదు. అయినప్పటికీ డే 1 నుంచి ఈ కేసు అక్కడే ఆగిపోయింది. ఎటువంటి క్లూ దొరకడం లేదు. తాము పాప దొరికేంత వరకు విచారణ చేస్తామని పోలీసులు చెబుతున్నారు. కానీ దానికి సంబంధించి ఒక రూట్ మ్యాప్ అంటూ ఏమీ కనిపించడం లేదు. అసలు ఎక్కడి నుంచి ఎలా స్టార్ట్ చేస్తారనేది పోలీసులకు సైతం అర్థం కావడం లేదు. చిన్నారి జ్ఞానేశ్వరి వస్తుందని కుటుంబ సభ్యులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువ. యానిమల్ క్యాచింగ్కి ఒక ఛాన్స్ ఉంది. రెండోది ఇది ఎండ్ ఆఫ్ సీజన్ అవ్వడం వల్ల జీడి పిక్కలు
ఆ మిగిలిపోయిన పిక్కలు ఏరుకోవడానికి ఏజెన్సీ నుండి ఫ్యామిలీస్తోని ఇక్కడికి వచ్చి ఆ మిగిలిపోయిన పిక్కల్ని ఏరుకొని వెళ్ళే సందర్భాలు చాలామంది వచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ చుట్టుపక్కల ఎవరైనా ఇలాంటివి చేసిన పిల్లలు ఎత్తుకుపోయిన కేసులే ఉన్నాయేమో అవి కూడా వెరిఫై చేసాం. బై మిస్టేక్ ఎవరైనా ఈ పాపని తీసుకెళ్ళిపోయి వాళ్ళ పెంచుకోవాలని ఉద్దేశం ఉంటే దానిపై 1,00,000 రూపాయలు బహుమతి కూడా మేము ప్రకటించాం. ఇప్పుడు వాడు భయపడిపోయి ఇన్ని రోజులు తర్వాత మనం ఇస్తే ఏవైనా కేసు పెడతారేమో అన్న భయం కూడా ఇప్పుడు అలాంటిదేమో అవసరం లేదు. ఫోన్ చేసి పలానా చోట ఉందండి పాప అన్న, మేము వెంటనే వెళ్ళి ఆ పాపను తీసుకొని వచ్చి తల్లిదండ్రులకి హ్యాండ్ ఓవర్. మొత్తానికి జ్ఞానేశ్వర్ మిస్సింగ్ కేసులో ట్విస్టులు బయటపడుతున్నాయి. ఆఖరుకు ఈ కేసు అంతు చిక్కని ప్రశ్నగా మారిపోయింది.